హలో అండి. మీకు దొండకాయ చట్నీ ఇష్టమా? కర్రీ ఇష్టమా? సో, దొండకాయతో చట్నీ ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా దొండకాయలు నీట్‌గా వాష్ చేసుకొని, ఇలా కట్ చేసుకోండి. ఒక పాన్ పెట్టేసుకొని, మనం కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకొని, కొద్దిగా సాల్ట్, కొద్దిగా చింతపండు, కొద్దిగా పసుపు వేసి ఒక 5 మినిట్స్ పాటు మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా వేస్తున్నాను. టేస్ట్ అనేది చాలా బావుంటది. సో, హెల్త్‌కి కూడా చాలా మంచిది. సో, కొత్తిమీర, పుదీనా వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు మగ్గనివ్వండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే పాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకొని, దొండకాయ ముక్కలకు సరిపోను పచ్చిమిర్చిని తీసుకోండి. 4, 5 వెల్లుల్లి రెబ్బలు అండ్ కొద్దిగా జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న దొండకాయ ముక్కల్ని, ఈ పచ్చిమిర్చిని అన్నిటిని కలిపి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని టేస్ట్‌కి తగ్గట్టుగా కోర్స్‌గా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకా పోపేసేసుకోవడమే. పోపులో మాత్రం కంపల్సరీ మెంతి పొడి వేయండి. మెంతి పొడి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇలా పోపేసుకున్న తర్వాత వేడి వేడి అన్నంలోకి తింటే టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. ఇది ఓన్లీ అన్నంలోకి కాదు, చపాతీలోకైనా, దోసలోకైనా చాలా బావుంటుంది. ఇంతకి మీకేది ఇష్టం? చట్నీ ఇష్టమా? కర్రీ ఇష్టమా? నాకైతే చట్నీ అంటే చాలా ఇష్టం. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి.